హలో వెల్కమ్ టు కిరాక్ పౌడర్ ఛానల్. సో కొంచెం వాయిస్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉండొచ్చు మేబీ, ఎందుకంటే దుర్గాదేవి గారిని పక్కన పెట్టారు. సో కొంచెం ఆ సాంగ్స్ ఏమైనా వినిపించాలి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఎపిసోడ్ చూసాక నాకైతే యష్మిని చూస్తే సోనియా బెటర్ అనిపించింది. అంత వరస్ట్ బిహేవియర్, అంత సెన్స్లెస్, బేస్లెస్, ఏ వర్డ్ ఉంటే ఆ వర్డ్, అసలు ఆమెకు మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతుంది. ఆమె టోటల్ అన్ఫిట్ ఫర్ బిగ్ బాస్. నేను ఈ రోజుతోనైతే ఫిక్స్ అయిపోయాను. నా ఒపీనియన్ మాత్రం చెప్తున్నానండి. ఈ రోజుతో నాకు అనిపించింది ఏంటంటే యష్మి టోటలీ అన్ఫిట్ ఫర్ బిగ్ బాస్. మినిమం సెన్స్, నేను ఏం మాట్లాడుతున్నా, నేను మాట్లాడుతున్న వర్డ్స్ కరెక్ట్ అయినా కాదా, ఇది జనాలు ఎలా అనుకుంటారు అనేది కూడా లేదు. అంత వరస్ట్గా బిహేవ్ చేయడం అనేది అసలు నాకు సోనియా ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు. తన దగ్గర కొంత నెగిటివ్ ఉన్న పాయింట్ మాట్లాడేది, మినిమం ఒక పాయింట్ మాట్లాడేది. తన దగ్గర పాయింట్ లేకపోతే సైలెంట్గా ఉండేది. కానీ ఈమె మాట్లాడేదాంట్లో అసలు అర్థమే లేదు. యష్మి దాంట్లో ఏంది, ప్రేరణ పర్ఫెక్ట్ డిసిషన్ తీసుకున్నది. ఏది అది ఐఎమ్ మెగా చీఫ్ టాస్క్ లో పర్ఫెక్ట్ డిసిషన్ తీసుకుంటే నువ్వు ఫేవర్ చేయాల్సింది, కొంచెం ముందు వచ్చాడు పృథ్వీ, నువ్వు చెప్పాల్సింది. యాజ్ ఏ సంచాలక్గా ప్రేరణ ఎందుకు చెప్తుంది యష్మి? అసలు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకైనా అర్థమవుతుందా? దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పింది. ఏంటంటే, నేను నాగమణి కంటే బ్యాలెన్సింగ్ టాస్క్లో ఆడాను కదా, అప్పుడు అతను ఎవరు, నిఖిల్ చెప్పాడు ఇలా అరేంజ్ చేసుకోవాలని చెప్పాడు. అది ఓకే, ఆ టాస్క్ వేరు, ఈ టాస్క్ వేరు. ఇక్కడ సెంటెన్స్ అండ్ ఫార్మేషన్ స్పేస్ అనేది టాస్క్, మెయిన్ టాస్క్ అదే చెప్పి నాకు ఇంకా టాస్క్ ఎందుకు ఆడడం, ఎందుకు ఆ టాస్క్ ఆడడం ఎందుకు? సెంటెన్షన్ ఫార్మేషన్ చేయడమే టాస్క్. ప్రేరణ కరెక్ట్ అయిపోయింది. అసలు ఈ టాస్కే సెంటెన్షన్ ఫార్మేషన్. నేను అదే చెప్పినాక అప్పుడు అది ఎలా కరెక్ట్ అవుతుంది? అది సంచాలకి తను ఎలా చెప్తుంది? అప్పటికి తను చెప్తుంది, పృథ్వీ మొత్తం క్లియర్గా పెట్టిన తర్వాత చూసుకో 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 అంటే ఈ మహాతల్లే, ఎవరు ఈ మహాతల, ఈ యష్మి మహాతల, బెల్ కొట్రా, అరే నానా బెల్ కొట్రా అని చెప్పింది. ఆయన బెల్ కొట్టాడు. పాపం నేనైతే ఒకటి చెప్తానండి. ఓకే, నబిల్ కొంత, నాకైతే ఇద్దరిలో కంపేర్ చేస్తే నబిల్ కొంచెం తక్కువ ఆడాడు అనిపించినప్పటికి కూడా అల్టిమేట్ గా ఎవరు ఆ సిచ్యువేషన్ లో స్లోగా చేసుకుంటే గెలుస్తారో అదే నబిల్ గెలిచాడు. అతను కూడా నేను తక్కువ చేయను. కాకపోతే పృథ్వీ చాలా ఫాస్ట్గా ఆడాడు, నీట్గా ఆడాడు, తనకు తెలిసినంత వరకు బాగా ఆడాడు. తను ఎక్కడ స్టక్ అయిపోయాడంటే, బిఫోర్ టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు నిఖిల్ ఏం చెప్తాడంటే, ఐఎమ్ మెగా చీఫ్, ఐఏఎం స్పేస్ మెగా స్పేస్ చీఫ్, CHIEF అని క్లియర్గా పృథ్వీకి చెప్తాడు. పృథ్వీకి టాస్క్ సరిగ్గా అర్థం కావట్లేదు. సో నిఖిల్ ఏదైతే చెప్పాడో అది బ్లైండ్గా ఫాలో అయిపోయాడు. అందుకే అంత ఫాస్ట్గా చేసిండు. యాస్టీజ్గా IAM స్పేస్ MEGA స్పేస్ CHIEF స్పేస్. సో ఈ విధంగానే ఫాలో అయిపోయిన, అదే విధంగా పెట్టిండు. నిఖిల్ ఏదైతే చెప్పిండో అదే పెట్టిండు. కానీ అక్కడ ఐ తర్వాత స్పేస్ అనేది మర్చిపోయాడు. తనకు తెలియదు, ఎందుకంటే నిఖిల్ అదే చెప్పాడు కదా. సో అదే ఫాలో అయిపోయి పెట్టాడు. అలా అని చెప్పి నిఖిల్ని కూడా తప్పుపట్టాను. ఎందుకు అంటే నిఖిల్ ఇట్లా రౌండ్ గా తిరిగి అవి ఉన్నాయి కదా, లెటర్స్ తీసేది ఉంది కదా, అక్కడ కరెక్ట్ గా చెప్పిండు. ఇలా తిరిగితే టైట్ అవుతుంది, ఇలా తీస్తే లూజ్ అవుతుంది అని చెప్పి క్లియర్ గా చెప్పాడు. ఎక్కడ మనం నిఖిల్ పట్టాల్సిన అవసరం లేదు. అవి ఆ స్టేజ్ గా పృథ్వీ ఫాలో అయ్యాడు. ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలే IIM తర్వాత స్పేస్ ఉంటుంది అంత, ఆయనకంత స్ట్రైక్ అవ్వలేదు అక్కడ. వాస్తవానికి అక్కడ మనం నిఖిల్ని అనడానికి ఏం లేదు. మరి తప్పుదో పట్టించడం కూడా దారుణంగా అంత పాపం. నిజంగా చెప్తున్నా, నేను చూసినంత వరకు అయితే నిఖిల్ ఎక్కడైనా తప్పుదో పట్టించలేదు. అతనికి తెలిసింది చెప్పాడు, బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అయి తర్వాత స్పేస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం వరకు అయితే పృథ్వీ నాకు బాధ అనిపించింది ఫస్ట్ టైం పృథ్వీని చూస్తే కొంత. ఎందుకంటే కష్టపడ్డాడు, చాలా జెన్యున్గా ఆడాడు. జస్ట్ 1 వర్డ్ కూడా మిస్ అయింది. అలా అని చెప్పి ప్రేరణ కష్టపడ్డాడు అని చెప్పి ఇవ్వలేరు కదా. అక్కడ జెన్యున్గా ఎవరు గెలిస్తే వాళ్ళకే ఇవ్వాలి కదా. ఈ యష్మి ఏంది, నువ్వు చెప్పొచ్చురా, నువ్వు ఎందుకు చెప్తుందండి? చెప్పినాక అదెందుకు గేమ్? ఫ్రెండ్ అయితే చెప్పాలా? యష్మి దగ్గర ఇదే బుద్ధి ఉంది. నేనైతే సంచాలకుండా చెప్పాను. నువ్వు అందుకే అమ్మా, నీ కన్నింగ్ ఏం నచ్చలేదు ఇప్పుడు ఎవరికి. నీ కొన్ని రోజులలో నువ్వు అవుట్ ఆఫ్ ద హౌస్ అయిపోతావు, వెళ్ళిపోతావు బయటికి. చూడు ఖచ్చితంగా అది ఏం బిహేవియర్ యష్మి. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకైనా సెన్స్ ఉందా, మైండ్ ఉందా? నువ్వు మాట్లాడడానికి ఏమైనా లాజిక్ ఉందా, ఒక బేస్ ఉందా, ఒక పాయింట్ ఉందా నువ్వు చెప్పేదానికి? అదా నువ్వు మాట్లాడే పద్ధతి? చెప్పాలి యాజ్ ఏ సంచాలక నువ్వు ఎందుకు చెప్తారు? నీకు టాస్క్ మొత్తం చెప్పినాక వాళ్ళేమున్నది? అది టోటలీ రాంగ్. అండ్ ఇకపోతే ఆదిత్య మొన్న ఎలిమినేషన్ అంటే మనం ఏం చేయలేం దాంట్లో. ఎందుకు అంటే యాజ్ పర్ ఓటింగ్స్ కూడా లిస్ట్లోనే ఉన్నాడు, యాజ్ పర్ హౌస్ మేట్స్ ఓటింగ్ కూడా లిస్ట్లోనే ఉన్నాడు. బట్ ఉంటే డిజర్వ్ టు బి ఆనెస్ట్ తను డిజర్వ్ అనుకోవచ్చు. కాకపోతే ఏం చేస్తాం. కానీ ఇక్కడ నాగమణికంట ఆదిత్యంకి వెన్నుపోటు, కట్టప్పలాగా మారింది. ఖచ్చితంగా నా దృష్టి వరకు అయితే కట్టప్ప. ఎందుకంటే నాగమణికంటకి మెంటల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్, అన్ని సపోర్ట్ ఇచ్చాడు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీకైనా సపోర్ట్ ఇచ్చినప్పుడు కనీసం మినిమం గెస్ చేసాయన. నువ్వే అక్కడ ఉన్న నైనిక నామినేషన్ చేసింది తమరే.
అయ్యా మణికంఠ గారు, మీరే ఆమెను నామినేషన్ చేసిర్రు, నామినేషన్ చేసినామనే కదా నువ్వు ముందుకు తీసుకెళ్లాల్సింది. అప్పుడు నువ్వు ఆదిత్యం ఎట్లా తీసుకెళ్తావు? అది కట్టప్పలేనే కదా. ఏ విధంగా అంటే నేనేమనుకుంటానంటే ఆ నైనికను నెక్స్ట్ వీక్ నామినేషన్లో మళ్ళీ ఒక ఆయుధంలాగా యూజ్ చేసి మళ్ళీ తనే నామినేషన్ చేస్తారు కావచ్చు. పాపం నాకు అది బాధ అనిపించింది. ఎందుకంటే అంత సపోర్ట్ ఇచ్చి అప్పటికి వాళ్ళ ముగ్గురు ఎవరు, నైనిక, ఆదిత్యము, విష్ణుప్రియ లిస్ట్లో ఉన్నారని చెప్పిన తర్వాత కూడా ఆదిత్యం వెళ్ళి అరే నాగమణికంఠతో నిన్ను జనాలు యాక్సెప్ట్ చేశారు, నేను చెప్పాను కదా నీ ఓటింగ్ కరెక్ట్ ఉందని చెప్పి అంత అప్పటికి చెప్పినా కూడా ఈయన ముసలికాన్ నీరు ఆ ఏడు కూడా రావట్లేదు అక్కడ. ముసలికాన్ నీరు కాల్చుకుంటా సారీ అయ్యా, ఏమన్నాయ్యా నువ్వు కట్టపలాగా వెన్నుపోటు వచ్చి సారీ అని చెప్తానవా? నువ్వు నామినేట్ చేసింది ఆదిత్యంనా నైనికనా? మనం నైనికను కదా, నీ జడ్జిమెంట్ కరెక్ట్ అయినప్పుడు నువ్వు నైనికను కదా ముందు పెట్టాల్సింది. ఆదిత్యం ఎట్లా పెడతావు? అది కట్టప్పనే కదా. మీరు నేను చెప్పే మాట మీకు రాంగ్ అనిపిస్తే మీరు న్యాయంగా మాట్లాడండి. విష్ణుప్రియ, ఆదిత్యము, నైనిక ముగ్గురు నిలబడ్డారు. నాగమణికంట ఎవరిని నామినేట్ చేశాడు? నైనికను. నీ జడ్జిమెంట్ కరెక్ట్ అయినప్పుడు నువ్వు ఎవరిని ముందుకు తీసుకోవాలి? నా జడ్జిమెంట్ కరెక్ట్, అందుకే నైనిక ఈరోజు లిస్ట్ లో ఉంది, సో నైనిక అని చెప్పి ముందుకు పెట్టాలి కదా. వాట్ ఎవర్ బయట ఎలా ఓటింగ్ ఉందని నాగమణికంటే తెలియదు కదా, అది కట్టప్పే కదా. పాపం ఆదిత్యం కట్టప్పలాగా వెన్నుపోటు పడిచినట్టే కదా. ఇదే నాగమణికంట దగ్గర బిగ్గెస్ట్ మిస్టేక్. ఆయన గురించి ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఆయన్నే హౌస్ లో నుంచి బయటకు పంపించాలనుకుంటాడు, పంపిస్తాడు. అది అతని దగ్గర బ్లెండర్ మిస్టేక్. ఇది కొంతమంది గొర్రెలకు అర్థం కాదు, దానికి మనం చేసేది ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అతను వెళ్ళిపోయిన తర్వాత కొంతవరకు అయితే నాకు బాధ అనిపించింది. ఎందుకంటే కొంత ఉన్న వాళ్ళలో ఈవెన్ నైనిక కన్నా బెటర్ ఆదిత్యం బాగా ఆడుతున్నాడు, ఇప్పుడు కొత్తగా బాగా ఆడుతున్నాడు, మంచిగానే ఉన్నాడు. నాకు బాధ అనిపించింది. అండ్ ఓవరాల్గా ప్రేరణ చాలా అంటే చాలా బాగా చీఫ్ కంటెండర్గా పోరాడింది. ఇది సెకండ్ టైం తను రన్నరప్గా రావడం, అది చీఫ్ కంటెండర్గా సెకండ్ టైం రావడం. లాస్ట్ టైం కూడా ఏది ఆ హ్యామర్ ఉన్నది కదా, ఆ సుత్తిని తీసుకున్నప్పుడు తను సెకండ్ వచ్చింది, ఇప్పుడు పాపం తను సెకండ్ వచ్చింది. జనరల్గా గర్ల్స్కి ఉండే ఉంటుంది కదా ఎవ్రీ మంత్, అలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నప్పటికీ కూడా తను అంత బాగా ఆడింది, అంత దారుణంగా ఫైట్ చేసింది, అంత దారుణంగా రన్నింగ్ చేసింది. ఈవెన్ మగవాళ్ళతో పోటీ పడి మరి ఆ స్టేజ్కి వచ్చిందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది ప్రేరణ. తన గట్స్కి, తన స్పోర్టీకి తను ఎక్కడ కూడా సీన్ చేయలే. నేను ఇంత కష్టపడి ఆడినా, నన్ను ఇలా చేశారని చెప్పి ఎక్కడ కూడా తను సింపతి డ్రామా క్రియేట్ చేయలేదు. అదే ప్లేస్లో నాగమణికంట ఉంటే ఎంత సింపతికి రాబట్టాలి అంత సింపతి రాబట్టేటాడు. కానీ ఎక్కడ కూడా ప్రేరణ కూడా తన సింపతి కోసం ట్రై చేయలేదు. చాలా బాగా ఆడింది, నాకైతే నచ్చింది. ఓకే, వాట్ ఎవర్ ఈజ్ ఎవరు చీఫ్ అయ్యారనేది నాకు సెకండ్ ఆప్షన్. కానీ ప్రేరణ స్పోర్టీ స్పిరిట్కి, ప్రేరణ ఎఫర్ట్స్కి నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. ఒక దశలో నేను ఫస్ట్ టైం ఈ సీజన్లో ప్రేరణకు ఓటేయాలి అనిపించింది, అంత బాగా ఆడింది. నిజంగా చెప్తున్నా తను గ్రేట్కి ఎందుకంటే మాటలు లేవు. జనరల్గా ఆ ప్లేస్లో ఎవరైనా ఉంటే నాకు అంత అవసరం లేదనుకుంటారు. హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ప్లస్ అంతా అబ్బాయిల మధ్య పోరాడి మరి నిలబడింది. అంత గ్రేట్ ఆమె. చాలా బాగా ఆడింది, నాకు చాలా బాగా నచ్చింది కూడా. అండ్ నబిల్ ది వన్ అండ్ ఓన్లీ మెగా చీఫ్, అది కూడా బాగుంది. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు, మరి వాళ్ళని ఏ విధంగా పెడతారో తెలియదు. అండ్ ఒక చిన్న అప్డేట్ అండి, అమర్దీప్ ఒక ఫన్నీ టాస్క్లో వచ్చి వాళ్ళందరికీ హౌస్లో ఉన్న వాళ్ళందరికీ మేమ్స్ చూపిస్తారు. అంటే వాళ్ళ మీద ఎవ్రీ సీజన్లో చూపిస్తారు కదా, వాళ్ళ మీద ఫన్నీ మేమ్స్, ఆ ఫన్నీ మేమ్స్ చూపించే టాస్క్ సంబంధించి అమర్దీప్ వచ్చి ఆ ఫన్నీ మేమ్స్ చూపిస్తారని కూడా ఒక బజ్ ఉంది. మేబీ చూడాలి. ఓవరాల్ అండ్ గంగావ డ్రాప్ అయిందని కూడా ఒక బజ్ ఉంది, అది కూడా చూడాలండి. ఓకే, ఎపిసోడ్ బాగానే ఉంది. నబిల్ చీఫ్ అయ్యాడు. నాగమణికంట ఇక నుంచి అయినా, ఎందుకంటే టాప్ ఓటింగ్లో నిఖిల్, నబిల్, నాగమణికంట అని చెప్పాడు. సో ఇక్కడ నుంచి అయినా నేను వెళ్ళిపోతా కావచ్చు అని చెప్పి సింపతి గేమ్ ట్రై చేశాడు కదా, ది గ్రేట్ సింపతి స్టార్ మనకంట. మరి ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి ఆయన గురించి. అంటే ఇంకా కూడా నేను వెళ్ళిపోతా అని చెప్పి సింపతి డ్రామా క్రియేట్ చేస్తాడా, లేకపోతే లేదు నేను ఆడదా అనుకుంటున్నా చూడాలి. నేనేమనుకుంటున్నా అంటే హౌస్ మేట్స్ ఎవరు అతనికి పట్టించుకోకుండా తన ఆటను తనకు వదిలేసి, ఇప్పుడు ఏదైనా టాస్క్ వచ్చింది అనుకోండి, అతనికి ఎవరు సజెషన్స్ ఇవ్వదు, తన ఆట తను ఆడుకోవాలి. ఏదైనా ఎవరైనా తీసేసే టైం వచ్చింది అనుకోండి, నాగమణికంటని తీసేది అలాగే ఉంచాలి. అతను ఎవరు నామినేట్ చేయకూడదు, సైలెంట్గా ఉండాలి. అప్పుడు ఆయన రియల్ కన్నింగ్ గేమ్ బయటపడుతుంది, అది అందరికీ తెలుస్తుంది. అప్పుడైనా ఈ గుర్రెలకు మారి ఇప్పుడు ఆదిత్యము, నాగమణికంటలు ఎవరు బెటర్ అంటే నేను ఖచ్చితంగా ఆదిత్యమే బెటర్ అంట. ఎందుకంటే ఆదిత్యం ఫేర్ గేమ్ ఆడిండు, మణికంట కన్నింగ్ గేమ్ ఆడిండు. నేను చెప్పేది అది. నాగమణికంట అయితే కన్నింగ్ గేమింగ్ ఎవరు ఆడరు. బిగ్ బాస్ హిస్టరీ ఉన్న వరస్ట్ ఎవరు కన్నింగ్ గేమ్ ఆడేది ఎవరైనా ఉంటే అది ఖచ్చితంగా నాగమణికంటే. కానీ అది కొంతమంది జనాలకు అర్థం కావట్లేదు, గొర్రెలకు అర్థం కావట్లేదు. ఎనీవే, దానికి మనం చేసేది ఏం లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.